ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్, న్యూరో సైకాలజిస్ట్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి. నమస్తే జాహ్నవి. మాధవి గారు, మరి రాహుగ్రహ ప్రభావం ద్వాదశ రాసుల మీద ఎలా ఉందనేది డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. మరి ఇందులో భాగంగా తుల, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి మరి ఏ విధంగా ఉందనేది కాస్త డీటెయిల్ గా వివరించండి. మా వాళ్ళందరూ వెయిటింగ్. తులా రాశి వారికి రాహుగ్రహ సంచారం వచ్చేసి మీకు సప్తమ నుంచి షష్టమానికి వస్తున్నారు రాహు. అయితే ఇక్కడ మీకేమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్స్ అంటాను. మీకు తులా రాశి వారికి ఇప్పటిదాకా మీకు గత 1.5 yearలో మీకు ఒక రకంగా బాగుంటూనే బాగోకుంటూనే ఓ రకంగా ఇక్కడ కూడా మిక్స్డ్ గా ఉంటూ కూడాను చాలా చక్కగా కొన్ని కొత్త ఆస్పెక్ట్స్ లో మీరు ట్రై చేయడం కానివ్వండి, కొత్త విషయాలు ట్రై చేయడం కానివ్వండి, మీరు బిజినెస్ లో ఉంటే కొత్త సంస్థలు పెట్టడం కానివ్వండి, లేకపోతే కొత్త పార్ట్నర్షిప్స్ లోకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి కాస్త ట్రై చేసి ఉండుండొచ్చు. లేకపోతే జీవిత భాగస్వామితో మీరు రకరకాలుగా అంటే కాస్త ఒడిదుడుకులతో కూడి ఇంకొంచెం అర్థం చేసుకుంటూ కాస్త ప్రేమానురాగాలు పెంచుకుంటూ కొంచెం మిర్చి మసాలాలు యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ మీకు రాహుగ్రహం సంచారం మీకు షష్టమంలో జరుగుతూ మీకు రకరకాల హౌసెస్ మీద ఆయన ఆస్పెక్ట్ అనేది మీకు పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ టైంలో మీకు కొన్ని కొత్త ఆస్పెక్ట్స్ మీకు బయటపడడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో కానివ్వండి, ఫ్యామిలీ వ్యవహారాల్లో కానివ్వండి, కొత్త విషయాలు మీకు తెలవడం అనేది తెలియబడ్డం. ఓహో, ఇది పూర్వం మన లైఫ్లో ఇది జరిగింది అంటే ఇది ఇందు మూలం జరిగిందా, మనం ఇన్నాళ్ళు ఫేస్ చేసింది ఇంచేత మనం ఫేస్ చేసామా, దీని అసలు లోతుపాతులు ఇవా అనేవి మీకు కొన్ని వ్యవహారాలు బట్టబయలు చేస్తారు రాహు. కుండ బద్దలు కొట్టడం ఉంటారు చూడండి, అలా చేస్తారు ఆయన. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇవి. అంటే తీసుకోవడం బట్టి ఉంటుంది అది ఓ రకంగా. అంటే ఓ రకంగా మంచిదే అంటాను నేను. అంతే ఇది నా స్కూల్ ఆఫ్ థాట్. రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి. అంటే దేనికైనా ఓవర్ రియాక్షన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. దేన్నైనా చాలా శాంతంగా ఓకే ఇది ఇంటి మూలం జరిగింది, సో ఇది చేయకుండా ఉంటే మంచిది, నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్త పడితే మంచిది అనేది మనం చేసుకుంటూ ఉంటాం, సరిపోతుంది. ఇక్కడ మీకేమవుతుందంటే మీకు ప్రయాణాలు అనేవి బాగా పెరుగుతాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు లాంటివి వస్తూ ఉంటాయి. అది మీరు అంటే మంచి కోసమా చెడు కోసం? మంచి కోసమే ఉంటాయి కదా. ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంకా హ్యాపీ. అంతేగాని మీరు తిట్టుకోకుండా కంప్లైంట్ చేయకుండా చక్కగా ప్రయాణాలు చేసుకోండి. పార్ట్నర్షిప్స్ లోకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కొన్ని విషయాల్లో కొన్ని ఆస్పెక్ట్స్ మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారు. బిజినెస్ లో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు. ఎంప్లాయ్మెంట్ లో నేను ఇన్నాళ్ళు ఈ రకంగా పనిచేస్తే నా బాస్ ఇలా చేశారు, ఈ రకంగా ఇప్పుడు ఇలా కాదు కొత్తది ఏదో ట్రై చేస్తాను, ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి. అలాంటివి మీరు చక్కగా కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒకటే మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఎక్కడైతే లక్ష్మీనారాయణల ఆలయాలు ఉంటాయో ఆలయాల దర్శనం చేసుకుని అక్కడ మీకు ఎల్లో కలర్ లో ఉండే స్వీట్స్ అంటే ఏంటి, లడ్డు బందర్ లడ్డు అంటాం కదా, బందర్ లడ్డు కానివ్వండి, లేకపోతే రవ్వ కేసరి కానివ్వండి, లేకపోతే మైసూర్ పాక్ కూడా కొంచెం ఎల్లో కలర్ లో గోధుమ రంగులో ఉంటుంది కదా, లేకపోతే బర్ఫీలు ఉంటాయి అవి, లేకపోతే మనం ఒంగోలు మైసూర్ పాక్, నేతి మైసూర్ పాక్, మైసూర్ పాక్ అలాంటివైనా సరే లక్ష్మీనారాయణలకి ఎంతో చక్కగా నివేదనకి ఇప్పించండి. చక్కగా ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుని వెళ్ళండి. అక్కడ ఆల్రెడీ చేసినవి మాత్రం దయించి తీసుకోవద్దు. అవి నివేదన అయిన తర్వాత స్వామివారికి మీ చేతులతో మీరే అక్కడే నిలబడి ఎంతో చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా తల ఉంచుకుని ప్రసాదంగా పంచండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా పద్ధతిగా అంటే అయిపోయింది ఇంకా ఈ డబ్బాలు ఇంకా 4 మిగిలిన వచ్చేస్తున్నాను, ఆగండి కారు తీసేయండి అని చెప్పడం ఇలాంటి వద్దు. ఏమైపోదు, ప్రపంచం ఏమి ఎండింగ్కి రాదు. చక్కగా తల ఉంచుకుని అయ్యో అప్పుడే అయిపోయా, అప్పుడే గుండె బయటకు వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు మనం ఆ భగవంతుడి ఆలయంలో ఉన్నంతసేపు ఆవరణలో ఎంతో చక్కగా మనం పుణ్యంగా భావిస్తాం కదా. 1/2 గంట సేపు గుళ్ళో ఉండొచ్చాం, 1/2 గంట సేపు గుళ్ళో ఉండొచ్చాం, ఆనందంగా ఉంటుంది చూడండి. అటువంటివి చక్కగా చేసుకోండి. నారాయణుడి దయ చేత సునాయాసంగా బయటకు వెళ్ళిపోతారు. ఎంజాయ్ చేయండి. రాహు షష్టమానికి రావడం కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎంజాయ్ చేయండి. కొంత
ఒక్కొక్కసారి మీకు బహిర్గత కొంచెం ఈ బట్టబయలయ్యే విషయాల్లో మీకు ఎనిమీస్ కూడా బయటపడతారు. ఎవరైతే మీకు వెనకాతలు కాస్త గోతులు తవ్వారో అలాంటి వాళ్ళు మీకు లైమ్ లైట్లోకి వస్తారు. ఒకేసారి దూరం పెట్టొద్దు, శత్రువుని కూడా ప్రేమించడం నేర్చుకోండి. నా ఈవెంట్స్లో సెమినార్స్లో కూడాను ఎప్పుడూ కూడా కర్మశేషం బ్యాలెన్స్ ఉండకూడదు. గత జన్మ దాన్ని బట్టే ఈ జన్మలో శత్రువులు ఉండాలా, మిత్రులు ఉండాలా. అంతే. ఇప్పుడు మనకి ఒకళ్ళు నచ్చలేదు, వాళ్ళకు కూడా ఇంచేత నచ్చలేదు, కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి చేతులు జోడించి మళ్ళీ కలిసిపోండి. అంతేగాని ఎక్కడ శత్రుశేషాలు మాత్రం మిగుల్చుకోవద్దు. అలా చేసుకుంటే మళ్ళీ ఇదివరకు వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ మళ్ళీ మొదలైపోతుంది. నెక్స్ట్ జన్మకి మనమే డిజైన్ వేసేసుకుని చక్కగా ఫ్లాట్ డిజైన్, ప్లాన్ డిజైన్ లాగా మనం చేసుకుంటాం. ఓకే, అలాంటివి చేసుకోకుండా ఉండండి, సరిపోతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి మరి ఎలా ఉంటుందంటే? వృశ్చిక రాశి వారికి ఈ టైం అనేది చాలా బ్యూటిఫుల్ టైం అండి. మీకు ఈ పర్టిక్యులర్ టైంలో రాహు మీకు ఏం చెప్తారంటే, ఒక రకంగా మీ మీద మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయటం ఎట్లా నేర్పిస్తారు. మీకు నాకంటూ ఒక టైం ఉంటే బాగుండు, నేనంటూ నా కోసం ఇది చేసుకుంటే బాగుండు. మీకు కొత్త కొత్త హాబీలు చేసుకోవడం కానివ్వండి, కొత్త కొత్తవి ఏమన్నా పెయింటింగ్, క్రియేటివిటీలు, లేకపోతే డాన్సింగ్ కానివ్వండి, వయసుతో సంబంధం లే, పాటలు పాడడం కానివ్వండి, వింత వింత చేష్టలన్నీ చేస్తూ ఉంటారనమాట మీరు. అంటే కొత్తగా పాటలు పాడడం కానివ్వండి, కొత్తగా డ్రాయింగ్ వేయడం కానివ్వండి, టెన్నిస్లో చేరడం కానివ్వండి, లేకపోతే ఏదో పోలోలో కానివ్వండి, ఏదో మంచిదేగా. ఎన్ని రోజులు హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళు సడన్ గా జిమ్ అవన్నీ వెళ్తూ ఉంటారు. ఏదైనా అవ్వచ్చు, కానీ చక్కగా క్రియేటివిటీతో కూడినవి దేని మీదనైనా మనసు వెళ్తుంది. ఒకవేళ అలా వెళ్తే చాలా చక్కగా వెళ్ళి జాయిన్ అవ్వండి. దానికి డబ్బులు దండగా ఇవి అవి అని ఆలోచించొద్దు. ఎందుకంటే ఇలాంటి టైమ్స్ మళ్ళీ మళ్ళీ మనకి రావు. వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే పలానా సంవత్సరంలో నేను అక్కడ ఆ క్లబ్లో చేరాను, పలానా సంవత్సరంలో ఆ హాబీలో చేరాను, నేను ఈ పెయింటింగ్ ఆ టైంలో వేశాను, ఈ పాట ఆ టైంలో నేర్చుకున్నాను, ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి. మీకు మీరే నెమరేసుకోవడానికి కూడా తర్వాత బాగుంటాయి. మీ టైం అనేది మీ మనసు ఎక్కువ కోరుకుంటుంది. మీ సొంతంతో మీతో మీరు గడిపే సమయం ఆనందంగా ఇచ్చుకోండి. తర్వాత పిల్లల వ్యవహారాల్లో చాలా గుడ్ న్యూస్ ఇది. వృశ్చిక రాశి వారికి మీ పిల్లలు, మీ ప్రోజని, పిల్లలు లేని వాళ్ళకైతే చక్కగా ప్లాన్ చేసుకోండి. జనరల్గా చక్కగా మంచి న్యూస్, గుడ్ న్యూస్ రావడానికి, ఈ ఇంట్లో ఉయ్యాలు లోడానికి కూడా చాలా మంచి సమయం. అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలతో చాలా చక్కగా మంచి టైం అనేది మీరు గడుపుతారు ఎంతో చక్కగా. అయితే ఇక్కడ మీరు ఈ పిల్లలతో ఒకవేళ పిల్లలు ఎవరైనా వృశ్చిక రాశి వారి పిల్లలకి ఇన్నాళ్లుగా ఏమన్నా కష్టకాలం కనుక మీరు చూసి ఉంటారు ఖచ్చితంగా. గత 1.5 years, 2.5 years నుంచి మీ పిల్లలు ఏదో ఒక సమస్యతో ఊగిపోవడం కానివ్వండి, ఏదో సమస్యతో కొట్టుమిట్టాడడం కానివ్వండి, మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ పిల్లల జీవితాలు సునాయాసంగా మిద్దెక్కేస్తాయి. ఓకే, చాలా మంచి సమయం ఇది. ఎంజాయ్ యువర్ టైం. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ధనుసు రాశి వారికి మరి ఎలా ఉందంటారు? ధనుసు రాశి వారికి ఇది మంచి టైం అనే చెప్తాను, చాలా బ్యూటిఫుల్ టైం అనే చెప్తాను. ఇక్కడ మీకు రాహు అంటేనే జనరల్గా నాకు ఒకటే ఒక పదం గుర్తొస్తుంది. ఇప్పుడు చాలా అంబిషియస్గా ఉంటారు, ఓవర్ అంబిషియస్ అనమాట. ఇక్కడ ఓవర్ అంబిషియస్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఓవర్ అంబిషియస్ యాటిట్యూడ్ పెరిగిపోతున్న ధోరణిలో ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఏదో సాధించేయాలి, ఇమ్మీడియట్గా సాధించేయాలి, ఇంత ఒక టార్గెట్ అనేది మీరే ఊహించేసేసి ఆ టార్గెట్ వెనకాతల భయంకరంగా పడతారు. మంచిదే, కానీ హెల్త్ జాగ్రత్త. అచీవ్ చేస్తారు, 100% అచీవ్ చేస్తారు, కానీ హెల్త్లు కూడా జాగ్రత్త. ఎక్కడా కూడా కాళ్ళు వాపులు కానివ్వండి, కాళ్ళ నొప్పులు గురవడం కానివ్వండి, కాళ్ళు మడతలు పడటం కానివ్వండి, కాస్త బెనికాయ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఎవరిని తిట్టకండి, ఎవరి మీద గాసిప్ చేయకండి. ఎవరి గురించైనా ఎవరైనా చెప్తే అటువంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి. అసత్యం ఆడే వాళ్ళని జీవితాల్లో నుంచి ఎలిమినేట్ చేసి పడేయండి. సో ఇండివిజువల్ గా మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇండివిజువల్ గా మా జాతకం చూపించుకోవాలంటే ఎలా అని. సో మిమ్మల్ని డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసేయచ్చు. అబ్సల్యూట్లీ. ఓకే, సో ఏదైనా సరే అంతా కలిసినట్టే ఉంటుంది. ఇండివిజువల్ జాతకం ఇండివిజువల్ గా చాలా ప్రభావం ఉంటుంది జాన్వి. ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ధనుసు రాశి వాళ్ళని చూసుకుందాం. వాళ్ళకి ఈ సంచారం చాలా బాగా యోగిస్తుంది, చాలా బాగా సంపాదిస్తారు, చాలా బ్యూటిఫుల్ గా ఇప్పటిదాకా అయిన ఈ మానసిక పీడల నుంచి బయటకు వచ్చేస్తారు వీళ్ళు. యాంగ్జైటీ, డిప్రెషన్లు ఇప్పటిదాకా లాస్ట్ 1.5 years లో ఎవరైనా గురై ఉంటే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బట్ మళ్ళీ వాళ్ళకి ఎవరన్నా మళ్ళీ దశల్లోనే రాహు ఉండుంటే ఎంత ఇమ్మీడియట్ గా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనేవి కూడా
చెప్పడం మనం పర్సనల్ గా జరుగుతుంది. అయితే ఇండివిజువల్ గా జాతకం చూపించుకున్నప్పుడు వాళ్ళకి మీరు రెమెడీస్ కూడా ఇస్తారా? అంతే, తప్పకుండా అంటే పర్సనల్ రెమెడీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే రాహు ఏ హౌస్ లో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళకి ఏ స్థానంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం ధనుసు రాశి అని మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. వాళ్ళ లగ్నం ధనుసు లగ్నం అయి ఉండకపోవచ్చు కదా. అక్కడ గనక వీళ్ళదే సింహలగ్నం అనుకోండి, దాని ఇంపాక్ట్ మళ్ళీ వేరేలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. మేష లగ్నం అనుకోండి, ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మకర మళ్ళీ లగ్నాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మళ్ళీ కాంబినేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. వెల్ సైడ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో చూసారు కదండి, తులా, వృశ్చిక, ధనుస్సు రాశి వాళ్ళకి రాహు గ్రహ ప్రభావం వల్ల మరి ఈ సంవత్సరం కూడా ఎలా ఉండబోతుందని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇండివిజువల్ జాతక పరిశీలన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇండివిజువల్ గా మీ యొక్క జాతకాన్ని మీరు పరిశీలించుకోవాలి. మాధవి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.